జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు, ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి జోగిపేట వైద్య సిబ్బందిని ఆదేశించారు. జోగిపేట 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రిలోని అసౌకర్యాలపై రోగుల నుండి పలు ఫిర్యాదులు అందడంతో పాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశాల మేరకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులు నిరీక్షించు గది, రక్త పరీక్ష కేంద్రం, మందు నిల్వ, రోగుల గదులను, రికార్డులను పరిశీలించారు. అలాగే ఆసుపత్రి ఆవరణలోని పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణను తీరును పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వివరించిన వారిని పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెప్పడం జరిగింది, క్లీన్ చేయడం జరిగింది. తగిన సిబ్బంది పైన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాము. కొందరు మెమోలు కూడా ఇస్తున్నాము, శానిటేషన్ కూడా మెమో ఇస్తున్నాము. కొంచెం అక్కడ మధ్యాహ్నం మార్నింగ్ స్టాఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా తీసుకుంటున్నాము. వాటి మీద ఎంక్వైరీ చేసి దాని కూడా మెమోలు ఇస్తున్నాము. అయితే రెక్టిఫై చేశామని ఇక ముందు కూడా ఇటువంటివి లేకుండా మీటింగ్ కండక్ట్ చేసి అదర్ డాక్టర్లకి, సిస్టర్లకు కూడా అదే జరగబోతున్నాము. మనకి ఇలాంటి మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీ మినిస్టర్ గారు మనకు మన ఆసుపత్రికి 2 కోట్లు శాంక్షన్ చేశారు. కొత్త డీజీ ఇచ్చారు, 50 లక్షలతో కొత్త డీజీ ఇచ్చారు. ఆక్సిజన్ ప్యాకెట్ సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు సీసీ రోడ్స్ వస్తున్నాయి, డ్రైనేజ్ డెవలప్ అవుతుంది. మార్చి రూమ్ కూడా కొత్త కడుతున్నాము, కాంపౌండ్ వాల్, పెయింటింగ్, వీటికి 2 కోట్లు శాంక్షన్ చేస్తారు సార్. ఇవే కాకుండా మనకు ఈ హాస్పిటల్కి కొత్తగా పాత పడిపోయిన సార్ చూసి వేరే చోట్ల కొత్త హాస్పిటల్ మనకెందుకు ఉంటుంది, కొత్తగా 100 పడకలకి మనకు అక్కడ కాలేజ్ దగ్గర మన ఎమ్మెల్యే క్యాంప్ 7 ఎకరాలు అలాట్ చేశారు మనకి. అందులో ఒక 50 స్టూడెంట్స్ నర్సింగ్ కాలేజ్, మన 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్, 50 బెడెడ్ ఎంసీహెచ్, మాతా సిస్టమ్స్ కూడా ఇస్తున్నారు. ప్రజలు మనకు 1 ఇయర్లో 1.5 ఇయర్లో కంప్లీట్ అయ్యింది. సో బ్రహ్మాండమైన హాస్పిటల్ రాబోతుంది మనకు. 100 పడకలు కొత్తది, లేదా 50 పడకలు ఎంసీహెచ్, టోటల్ 150 పడకలు మొత్తం మన కాన్స్టిట్యున్సీకి, మన అందోల్ జోగిపేటకి 150 పడకలు ప్లస్ 50 స్టూడెంట్స్ నర్సింగ్ కాలేజ్. ఇంత పెద్ద ఎత్తున సార్ మనకు శాంక్షన్ చేశారు. త్వరలో వారం 10 రోజుల్లో ఫౌండేషన్ స్టోన్ కూడా ఇస్తున్నారు సారు. తర్వాత ఒక 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. మనం కొత్త హాస్పిటల్ చూడబోతున్నాము. సిస్టర్స్ కూడా అందరూ ఫుల్ఫిల్ చేశాము. డాక్టర్ షార్టేజ్ అయితే ఉంది, డాక్టర్ 50% షార్టేజ్ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, తర్వాత 317 ఉన్నాయి, ఇవన్నీ అయిపోతున్నాయి. ట్రాన్స్ఫర్స్లో ఎవరెవరు వస్తారో ఎవరు పోతారో సార్ అది కూడా అడిగాడు. టోటల్ వేకెన్సీ లిస్ట్ ఏది ఉందో అది కూడా మాకు పంపిస్తున్నాము. దాన్ని బట్టి శాయశక్తిలో కమిషనర్ సార్ వాళ్ళంతా మాకు ఏం చెప్పాలంటే తొందరలోనే ఫిల్అప్ చేస్తాము. తొందరగా కొత్త రిక్రూట్మెంట్, ఈ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అవి అయిపోతేనే మళ్ళీ రిక్రూట్మెంట్ పెడతారు. అప్పుడు మన ఆసుపత్రికి మొత్తం సిబ్బందిని ఇస్తారు. శానిటేషన్ అయితే టెండర్ ద్వారా ఇచ్చాము. వాళ్ళకు ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీస్ కానీ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది. డైట్ కూడా టెండర్ ద్వారా ఇచ్చాము. డైట్ నుంచి కూడా మనకు మంచిగా ఉంది, ఏం కంప్లైంట్స్ లేవు. డైట్ కూడా బ్రహ్మాండంగా ఇస్తుండు. విష్ణు ఆల్రెడీ ఆయనకు వచ్చింది. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం ఇక్కడ హాస్పిటల్ వచ్చిన స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా చాలా ఇస్తున్నాము. ఆర్కో ఇస్తున్నాము. తర్వాత ఫిజిషియన్, సూపరింటెండెంట్ ఫిజిషియన్ కాబట్టి ఆయన అన్ని మెడికల్ టెస్ట్లు బాగా ఇస్తున్నాం. సర్జన్స్ ఉన్నారు, సర్జరీస్ బాగా టేకప్ చేస్తున్నాము. గైనకాలజీ కూడా ఉన్నారు, 3 ఉన్నారు మనకి. 60 నుంచి 70 డెలివరీస్, సెక్షన్స్, ట్యూబెక్టమీలు, అన్ని స్పెషాలిటీ సర్వీస్ అందిస్తున్నాం. మనకి ఇక్కడ కాకుండా మన మెదక్ జిల్లా నుంచి పక్కన వేరే జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వస్తున్నారు. అందరు పేషెంట్లకు గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ కూడా అందజేస్తున్నాము. ఏమైనా చిన్న లోపాలు అయినా కూడా సరిదిద్దుకుంటాము. ఇక విన్నయం చేయాలంటే మీ ఏమంటూ కూడా మాకు చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. మేము డెఫినెట్గా అందరం కలిసి ఈ లోపాలను సరి చేసుకుందాం. మన హాస్పిటల్ ఇది, మన అందరం ఒకటే. మన సార్ హాస్పిటల్ ఇది, మన హాస్పిటల్, మన హెల్త్ మినిస్టర్ గారి హాస్పిటల్. కాబట్టి మనకు ఎవరికి ఫ్యూచర్ ఏ కంప్లైంట్ లేకుండా ఇక్కడ అందరికీ అన్ని విధాల సేవలు అందిస్తామని విన్నవించుకుంటాం.